బ్యాక్ టు స్టోరీ బోర్డ్. నదీ జలాలు మానవ జీవనానికి మూలాధారాలు. మానవాభివృద్ధిలో నదీ జలాలకు ప్రథమ స్థానం ఉంటుంది. కానీ ఆ నదీ జలాల సద్వినియోగం పూర్తి స్థాయిలో చేయలేకపోవడం భూగర్భ జలాలు పడిపోవడానికి కారణమవుతోంది. ఏటా ఉత్తరాదిన నదులు పొంగి నీరు వృధాగా సముద్రాల్లో కలుస్తూ ఉంటే, అదే సమయంలో దక్షిణాదిన నదుల్లో చుక్క నీరు లేక కరువు విలయతాండవం చేస్తోంది. వాస్తవానికి నదీ జలాలను సమర్థంగా సంపూర్ణంగా వినియోగించుకునేందుకు కేంద్రం చేసిన ఓ గొప్ప ఆలోచనే నదుల అనుసంధానం. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కిందట మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇప్పటికీ ఓ రూపు దాల్చుకోలేదు. దీంతో నీటి కొరత నానాటికి తీవ్రతరమవుతోంది. ఈ నీటి కొరతను ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ ముందుంది. ప్రపంచ జనాభాలో 20% పైగా కలిగి ఉన్న మన దేశంలో ప్రపంచ సురక్షిత జలాల్లో ఉన్నది కేవలం 4%. పెరుగుతున్న అవసరాలకు భవిష్యత్తులో భూగర్భ జలాలే ఆధారం కానున్నాయి. కానీ అవి మాత్రం కాలంతో పాటు కరిగిపోతున్నాయి. వర్షపాతం లోటు, నగరీకరణ వల్ల భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. దేశవ్యాప్తంగా 2.2 కోట్ల బోరు బావులుంటే అందులో 2 తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షలకు పైగా బోర్లున్నాయి. కానీ తగ్గుతున్న భూగర్భ జలాల వల్ల తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 25% బోరు బావులు ఎండిపోయాయి. అక్కడ గోదావరిలో మనం గనక ఈ పాటికే మీరు ఆ కింద పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసినట్టయితే నీళ్లు నిలవ ఉండేవి, మీరు విద్యుత్తు ఉత్పత్తి అయి ఉండేది. ఇప్పుడు రెండూ లేకుండా వృధాగా పోతున్నది. అలాగే పైన తెలంగాణలో మీకు ఇంచంపల్లి ప్రాజెక్టు లేదా అలాంటి ఇతర ప్రాజెక్టులు, అంటే గోదావరిలో లోయలో ప్రవహిస్తున్న గోదావరిలో మీరు ఇతర ప్రాజెక్టులు కనుక తీసుకున్నట్టయితే కొంతమేరకు నీటిని ఉపయోగించవచ్చు. కానీ గోదావరిలో మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టినా కూడా వరద నీటిని పూర్తిగా ఆపటం సాధ్యం కాదు. నదీ జలాలు పొలాలకు తరలించడం కన్నా భూగర్భ జలాలు అందించడమే సులువుగా ఉండడంతో ప్రభుత్వాలు కూడా ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఇది భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులకు దారితీస్తోంది. ఏటా అందుబాటులో ఉండే నదీ జలాలకు రిజర్వాయర్లు కట్టి నీటిని కాలువల ద్వారా పంట పొలాలకు అందిస్తే ఇటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. కానీ భూమిని పైపులు పెట్టి తోడుకుంటూ పోతే భవిష్యత్తులో చుక్క నీరు కూడా దొరకదు. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో చాలా చోట్ల భూగర్భ జలాలు 20% మేర పడిపోయాయి. దీనికి తోడు పెరుగుతున్న వినియోగంతో నీటిలో ఫ్లోరైడ్, నైట్రేట్ల శాతం ప్రమాదకర స్థాయికి పెరుగుతోంది. నీళ్లు వచ్చినప్పుడు పట్టుకోవడం గిన్నెలు కావాలయ్యా. ఇప్పుడు వరద జలాలు నింపుకోవడానికంటే ఎన్ని సరిపోవు. అందుకని మన మామూలుగా ఏంటంటే నికరంగా వచ్చే సంవత్సరం తప్పకుండా నమ్మకంగా వచ్చే నీళ్ళను పట్టుకోవడానికి కోసమే రిజర్వాయర్లు నిర్మిస్తాం. అది కాకుండా ఇంకొంచెం ఎక్కువగా వచ్చే జలాలు, అప్పుడప్పుడు వచ్చే జలాలు కూడా అవి అధిక జలాలు అంటారు, మిగులు జలాలు. వాటి గురించి కూడా కొన్ని రిజర్వాయర్స్ నిర్మాణం చేయడం ఇంకా అది పూర్తిగా లేదు. అంటే ఇప్పుడు మీకు వెలిగొండ, నెట్టంపాడు, కల్వకుర్తి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు, అదేవిధంగా గాలేరు నగరి, ఇవన్నీ ఏంటంటే వరద జలాల మీద ఆధారపడ్డాయి. ఇంకా అవి పూర్తిగా లేదు. హద్రీనేవా అవి పూర్తిగా లేదు. అవి వరద జలాలు వస్తేనే అవి పూర్తవుతాయి. కానీ నికర జలాలు మాత్రం అన్నీ పూర్తి అయిపోయినాయి. భూగర్భ జలాల విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు తీవ్రమైన ఎద్దడిని ఎదుర్కొనున్నాయి. 2011 భూగర్భ జలవనరుల అధ్యయనం ప్రకారం తెలంగాణలో ఏటా 15.10 బిలియన్ క్యూబిక్ మీటర్ల భూగర్భ జలాలుంటే వాటిలో మనకి అందుబాటులో ఉంది కేవలం 13.68 బిలియన్ క్యూబిక్ మీటర్లే. కానీ ఆ నీటిలో సాలీనా వాడుకుంటోంది మాత్రం 8 BCMలే. అంత మాత్రాన మిగులు జలాలున్నాయని భావించనక్కర్లేదు. ఏటా సగానికి పైగా భూగర్భ జలాలు వాడేయడం వల్ల వాటిలో ఫ్లోరైడ్ వంటి ప్రమాదకర మూలకాల శాతం పెరుగుతూ అవి భవిష్యత్తులో వాటి నాణ్యత తగ్గిపోతూ వస్తోంది. ఇప్పటికే 2014తో పోలిస్తే ఈ ఏడాది భూగర్భ జలాలు 3.15 మీటర్ల దిగువకు పడిపోయాయి. ముఖ్యంగా ఇక్కడి రబీ సాగుకు తీవ్రమైన నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్.